కట్ చేసిన నెయిల్స్, కట్ చేసిన హెయిర్ ఎక్కడ పడితే అక్కడ వేయొద్దని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవారు. అసలు ఎందుకో మీకు తెలుసా? ఈ కాన్సెప్ట్ కి 2 థియరీస్ ఉన్నాయి. పూర్వకాలంలో మనుషుల్ని తమ వశం చేసుకోవడానికి క్షుద్ర పూజలు, క్షుద్ర ప్రయోగాలు లేదా చేతబడులు ఎక్కువగా చేస్తూ ఉండేవారంట. ఇది అప్పట్లో చాలా ఎక్కువగా నమ్మేవారు. ఇలాంటి క్షుద్ర ప్రయోగాలకి ఎక్కువగా ఉపయోగించేవి మనిషి యొక్క గోళ్లు, మనిషి యొక్క జుట్టు, మనిషి నడిచిన మట్టి, ఇవి ఎక్కువగా వాడేవారంట. అందుకే మన పెద్దలు గోర్లు, జుట్టు ఎక్కడ పడితే అక్కడ వేయకండి, ఎవరు తొక్కని చోట వేయండి అని చెప్తూ ఉండేవారంట. సెకండ్ థియరీ, గోల్డ్, జుట్టు అనేవి రోజు రోజు పెరుగుతూ ఉంటాయి. రోజు పెరుగుతున్నాయంటే వాటిలో ప్రాణం ఉందని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక పండుని ఒక చెట్టు నుంచి తెంపారు. వాటిలో ప్రాణం ఉన్నంత వరకు ఆ పండు చాలా ఫ్రెష్ గా ఉంటుంది. సేమ్ జుట్టు అండ్ నెయిల్స్ కట్ చేసిన తర్వాత 24 గంటల వరకు వాటిలో ప్రాణం ఉంటుందంట. ఒకవేళ ఎవరైనా వాటిని తొక్కితే మన జీవ లక్షణాలు వాళ్ళకి అంటుకుంటాయంట. ఇన్ కేస్ వాళ్ళ జీవ లక్షణాలతో అవి మ్యాచ్ అవ్వకపోతే లేనిపోని రోగాలు వస్తాయి. అందుకే మన పెద్దవాళ్ళు జుట్టు, గోళ్లు ఎక్కడ పడితే అక్కడ వేయొద్దని చెప్తూ ఉండేవారంట. ఇందులో మీకు ఏ థియరీ కరెక్ట్ అనిపించిందో కమెంట్ లో చెప్పండి. ఇలాంటి మరికొన్ని మైథాలజీ ఫ్యాక్ట్స్ కోసం అజయ్ శ్రీని ఫాలో కొట్టండి.